నూజివీడు పట్టణంలో రాష్ట్ర మంత్రి క్యాంప్ ఆఫీసులో పట్టుభద్రుల ఎన్నికలపై టీడీపీ నాయకులు కార్యకర్తలకు మంత్రి గొలుసు పార్థసారథి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ నెల 27న జరిగే గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎన్నికల నేపథ్యంలో గ్రాడ్యుయేట్ ఓటు హక్కు వినియోగించుకోవడంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. నూజివీడు నియోజకవర్గంలో 9,600 మంది గ్రాడ్యుయేట్లను ఓటర్లుగా నమోదు చేయించిన నాయకులు, కార్యకర్తలకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. వేయాలి అనే విషయాన్ని తిలక్ చాలా స్పష్టంగా చెప్పారు. దీన్ని తీసుకుని మీరు ఓటర్స్ అందరి దగ్గరికి కూడా వెళ్ళాలనేది ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. మనకి 9,000 మంది ఉన్నారు, మొత్తం 9,591 మంది. మామూలుగా అయితే మన ఎన్నికల్లో ప్రచారం ఎక్కేస్తే దండం పెట్టుకుంటూ వెళ్ళిపోతాం, ఉన్న వాళ్ళందరూ ఓటర్లే కాబట్టి. కానీ ఈ ఓటర్ ఎక్కడ ఉన్నాడు అనేది మనం ఐడెంటిఫై చేయటమే అసలు అంత సమస్య. ఇక్కడ 9,591 మంది ఈ రాష్ట్రం, మన నూజివీడులోనే కాదు, రాష్ట్రంలో పక్క రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఉన్నారో కూడా ఎదుర్కొంటూ అనేది పెద్ద ఛాలెంజ్. కాబట్టి దీనికి ప్రచార ఆర్భాటాల కంటే కూడా హోంవర్క్ చాలా అవసరం అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. మన ఆఫీసులో, మండల నాయకుల ఇంట్లో కానీ, లేకపోతే మండల ఆఫీసులో కానీ, మన ఆఫీసులో కానీ ఒక 3-4 రోజులు రాజేంద్ర ప్రసాద్ గారి ఎన్నికలు నిర్వహిస్తున్న మిత్రుల్ని మీ ఎదురుగుండా పెట్టుకుని తప్పకుండా దీని మీద ఒక చార్ట్ తయారు చేసుకోకపోతే ఇబ్బంది పడతాం అనేది నా అభిప్రాయం. ఈ ఓటర్స్ ని ఎంత ఎక్కువగా కలిస్తే అంత లాభం జరిగిద్దని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. నేను ఒకసారి కాదు, కనీసం 5-6 సార్లు మనం కలిస్తే తప్పుకోకుండా మనం గొప్ప విజయాన్ని సాధిస్తాం. ప్రత్యేకంగా